వాట్ అ వైబ్ బ్రో. ఫస్ట్ టైం నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపించింది లిటరల్గా. వాట్స్ యువర్ నేమ్? Nice. So we're gonna try this new food today. So good morning guys. Right now we are in Jersey City. The temperature is around like 60 degrees Fahrenheit. లైట్గా రెయిన్ ఉంది బట్ మేనేజబుల్. మనం కొంచెం రెయినీ వెదర్ నాకు చాలా ఫేవరెట్. ఇది రెయినీ ప్లస్ క్లౌడీ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ లైక్ స్ప్రింగ్ రైన్స్ అనుకుంటా. చెరీ బ్లాసమ్స్ అండ్ ఆల్ ఇప్పుడే బ్లూమ్ అవుతూ ఉంటాయి. సమ్మర్కి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ కార్స్లో కంటే నడుచుకుంటూ సైకిల్స్ అవి చాలా బెటర్. కార్స్లో వెళ్తే మనం 1-2 మైల్స్కి 20 minutes 30 minutes తీసుకుంటుంది. అందరూ సైకిల్స్ అండ్ ఈ పాత్ అని ఒకటి ఉంటుంది, దాన్ని లైక్ మన సిటీస్లో మెట్రో అట్లా యూజ్ చేస్తారు పాత్ అని. అది ఇప్పటివరకు వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను పాత్ తీసుకొని న్యూయార్క్ సిటీ వెళ్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ ఎక్స్ప్లోర్. సో రైట్ నౌ ఇప్పుడు జర్నల్ స్క్వేర్లో ఉన్నాము. నేనైతే చాలా రోజులైంది అబ్బా ఇలా ఇంతమంది జనాలు, ఇన్ని కార్స్ ఇంత చూసి. మనం మిల్వాకీలో ఉంటాము. మిల్వాకీ విస్కాన్సిన్ స్టేట్లో ఒకప్పుడు క్యాపిటల్ సిటీ. అది అక్కడ చాలా తక్కువ, ఇంత టూ పాపులేటెడ్ ఉండరు. చాలా క్రౌడ్ చాలా తక్కువ. బికాజ్ ఇట్స్ లైక్ అ వెరీ కోల్డ్ స్టేట్. చాలా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంటుంది స్టేట్లో. సో ఓన్లీ సమ్మర్లో జనాలు బయట ఎక్కువ ఉంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంతమంది జనాలు అయితే అస్సలు కనిపించరు. అట్లీస్ట్ వీకెండ్స్లో ఉంటారేమో, కానీ ఇక్కడైతే వీక్ డే వీకెండ్ అని ఏం లేదబ్బా. ఇట్స్ లైక్ ఉరుకులు పరుగుల జీవితం అంటారు కదా, అలానే ఉంటుంది న్యూయార్క్ సిటీ అయితే. సో ఫైనలీ జర్నల్ స్క్వేర్ ప్లాజాకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనం పాత్ ట్రైన్ తీసుకొని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటు సైడ్ వెళ్తాము. బట్ ఫస్ట్ టైం ఐమ్ రియలీ ఎక్సైటెడ్. పాత్ సబ్వే నేను ఓన్లీ వీడియోస్లో అలా చూసాను, బట్ స్టిల్ లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఐమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. చూద్దాం ఎలా ఉంటుందో. సో ఫార్ సో గుడ్ వెదర్ అయితే. అండ్ ఐమ్ సీయింగ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఓవర్ హియర్. అంటే ఇక్కడ కాదు, బయట రోడ్ మీద. ఫైనలీ పాత్ ట్రైన్ దగ్గరకు వచ్చేసాము. సో వీ హ్యావ్ టు గో టు 33rd Street. అంటే మన ఇష్టం, 33rd Street కన్నా వెళ్ళొచ్చు, లేకపోతే వరల్డ్ ట్రేడ్ సెంటర్. నాకైతే ఎక్కడ వెళ్ళినా ఓకే, మనం జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి కాబట్టి. లెట్స్ సీ వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వెళ్దాం. రైట్ నౌ ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్కి వచ్చేసాము. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది అయితే ఇదైతే ట్రామ్ స్టేషన్, ఐ మీన్ లైక్ పాత్ స్టేషన్. చాలా బ్యూటిఫుల్ ఉంది ఇదైతే. కొన్ని పిక్చర్స్ చూద్దాం ఇక్కడ నుంచి. Everybody told me you could be whatever you wanna be. So I told myself I'ma be a singer, I'ma play on the keys. I can do whatever I want if I just believe. Yeah, but then over the years everybody's telling me to find a career. So it's raining guys. Street లో ఉన్న 2nd Avenueలో స్ట్రీట్కి వచ్చాను. What's your name? Nice. So we're gonna try this new food today, guys. It's this one. No name, nothing. So it's just a road street vendor, and the food smells amazing, guys. So Egypt kelli anta em maatladadu English vere ఏ లాంగ్వేజ్ తెలియదంట. Yeah, thank you చెప్తున్నాడు. Same to you anta. But yeah, he's too cool, super cool. కొంచెం ఇప్పుడు మనకు ఫుడ్ చేసి ఇస్తున్నాడు, గైరో చికెన్ అంట. బట్ చాలా ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాడు, బట్ స్టిల్ ఇంగ్లీష్ మాట్లాడాడు. వీళ్ళు జస్ట్ వచ్చి కస్టమర్స్కి సర్వ్ చేస్తాడంట. లైక్ క్రేజీ ఇదైతే.
సో మేయో సాసర్ అండ్ ఆల్ ఇస్తున్నాడు. ఇదైతే ఆసమ్ ఉంది, డెలిషియస్ కొడుతుంది నాకైతే. యప్ హాట్ సాస్. అంకుల్ అయితే గైరో చికెన్ ఇచ్చి పడేసిండు. ఇక తిన్నది అరిగేదాకా నడుద్దాం. వెదర్ కూడా కొంచెం సెట్ అయ్యేటట్టే కొడుతుంది. వన్ అవర్ గ్యాప్లో క్లౌడ్స్ అన్నీ క్లియర్ అయిపోయి స్కై అయితే అసలు బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఈ మ్యాన్హాటన్ అండ్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ బ్యాక్గ్రౌండ్లో సన్సెట్ కనిపించాలి కదా, ఒక మంచి స్పాట్ ఎత్తుక్కొని అక్కడ సెట్ అయిపోదాం ఈవినింగ్ మొత్తం. ఈ స్పాట్ అయితే సన్సెట్కి పర్ఫెక్ట్ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. వీడు చూడు మంచిగా ఫిషింగ్ చేస్తూ చిల్ అవుతుండు. అండ్ చాలామంది కెమెరాస్ ట్రైపాడ్స్ తెచ్చుకొని దే ఆర్ రియలీ ఎక్సైటెడ్ టు క్యాప్చర్ ద సన్సెట్. లెట్స్ సీ, నేను కూడా ట్రై చేస్తాను. అసలు ఇక్కడ ఈ ఉయ్యాలలో ఊగుతూ అక్కడ సన్సెట్ చూస్తూ ఈ సిటీ లైట్స్, ఈ టాల్ స్కై స్క్రేపర్స్, ఇవన్నీ వాట్ ఎ వైబ్. ఫస్ట్ టైం నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంది అనిపించింది లిటరల్గా. టూ రొమాంటిక్ స్పాట్ ఇది. నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఇది కోర్ట్ హౌస్ కనిపించింది. ఇది చూస్తే నాకు ఇండియాలో మన బీటెక్ కాలేజెస్ ఏదో కొడుతుంది నాకు. కామెంట్స్లో మెన్షన్ చేయండి గాయస్. ఇంకా అలా చైనా టౌన్ ఎక్స్ప్లోర్ చేస్తూ తిరుగుతూ ఉంటే నా కళ్ళకు ఒక క్రేజీ వ్యూ కనిపించింది. చెప్పండి మీరే, దీని మీద ఒక రీల్ వస్తుంది అని అంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఒక మంచి మ్యూజిక్ పెట్టి రీల్ తోటి ఇచ్చి పడేద్దాం. డిన్నర్ చేయడానికి అడల్ట్స్ ఫేమస్ హలాల్ ఫుడ్కి అయితే వచ్చాను. ఈ లైన్ చూస్తుంటే మైండ్ పోతుందండి లోపల. అండ్ ఆ స్మెల్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది. దీని గురించి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.